వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంపార్షియల్ హిస్టరీ. ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఆర్టికల్ 6 గురించి తెలుసుకుందాం అనమాట. వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి, కొంచెం బిజీ వల్ల, ఏమనుకోకండి. ఆర్టికల్ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తాం. డైలీ ఒక ఆర్టికల్ కాదు కానీ నీట్గా నేను రెగ్యులర్గా అయితే పెడతానికి ట్రై చేస్తాను. సో ఆర్టికల్ 6 మొన్న మనం ఆర్టికల్ 5 గురించి తెలుసుకున్నాం కదా, సిటిజన్షిప్లో. లైక్ ఆ కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డేట్ వచ్చేసరికి ఎవరెవరికి ఏ సిటిజన్షిప్ వచ్చిందని. సో అలాగే ఈరోజు మనం ఆర్టికల్ 6 గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే, రూల్స్ ఫర్ ఇండియన్ సిటిజన్షిప్ ఫర్ పీపుల్ హూ మూవ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్ డ్యూరింగ్ పార్టీషన్. మీ అందరికీ తెలిసిందే కదా, ఇండియా అనేది మన ఇండిపెండెన్స్ వచ్చే నాటికి 2 విధాలుగా పార్టీషన్ అయింది. ఒకటి ఇండియా మరియు ఇంకోటి పాకిస్తాన్ అన్నమాట. సో ఈ ఏరియా అంతా పాకిస్తాన్ కదా, పార్టీషన్ అయింది. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ పాకిస్తాన్ నుంచి ఎవరైతే ఇండియాకి వస్తారో పార్టీషన్ అయ్యే టైంలో, అంటే 2 దేశాలుగా విడిపోయినప్పుడు కొంతమంది ఇండియాలో జాయిన్ అవ్వాలనుకున్నారు, పాకిస్తాన్ నుంచి ఇటు వచ్చారు, కొంతమంది ఇటు నుంచి ఇటు వెళ్ళారు. సో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళతో మనకి ఇప్పుడు ప్రాబ్లం లేదు కాబట్టి, సో ఎవరైతే ఇక్కడి నుంచి వచ్చారో వీళ్ళకి సిటిజన్షిప్ ఎలా వస్తుంది అనేది ఈ ఆర్టికల్ 6 అనేది చెప్తుంది అనమాట. సో వీళ్ళకి సిటిజన్షిప్ రావాలంటే ఒక క్రైటీరియా ఏంటంటే, ఖచ్చితంగా పేరెంట్ అనేవాళ్ళు ఈ నెలలో పుట్టాలి. ఈ నెల ఇన్ ద సెన్స్ బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ అన్డివైడెడ్ ఇండియాలో పుట్టుంటే వాళ్ళకి సిటిజన్షిప్కి ఒక కండిషన్ సాటిస్ఫై అయినట్టు. అయితే ఇంకొక కండిషన్ ఉంది. ఏంటది? జూలై 19, 1948 అనమాట. ఇది పార్టీషన్కి ఎండింగ్ డేట్ అనమాట, కట్ ఆఫ్ డేటు. సో ఈ డేట్ కన్నా ముందు ఎవరైతే ఇండియాకి వచ్చారో, ఎప్పుడు పార్టీషన్ అయిన కాడి నుంచి ఈ డేట్ కన్నా ముందు ఎవరైతే ఇండియా వచ్చారో వాళ్ళకి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ అనేది వస్తుంది. అయితే ఈ డేట్ తర్వాత, ఆఫ్టర్ ఈ డేట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి సిటిజన్షిప్ అనేది రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఎలా చేసుకుంటారు? ఆ రిజిస్ట్రేషన్ అనేది కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే జాన్ 26, 1950కి క్లోజ్ అయిపోతుంది. ఈ లోపే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్టర్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న టైంకి ముందు 6 months అనేది ఇండియాలో ఉండాలి. సో ఈ 6 months ఉంటేనే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఆర్టికల్ 6 అనేది అనమాట. సో మీకు కనుక వీడియో నచ్చిందనుకుంటున్నాను, మంచి ఇన్ఫర్మేషన్గా ఉందనుకుంటున్నాను. మా ఇంకా క్లారిటీ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఇంపార్షియల్ హిస్టరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.